నేను చెప్పే రెండు విషయాలు. ఒకటి, రాజకీయంగా మీకు ఏమైనా నష్టమైందా? ఈరోజు నాకు కానీ మీరు చెప్పండి. ఈ రోజే సాల్వ్ చేస్తాను. ఈ రోజు నా బిల్డింగ్ కొట్టేస్తున్నారా, బండి కాల్ చేస్తున్నారా, నా చెట్లు కొట్టేస్తున్నారా, కూలింగ్ లో ఉన్నప్పుడు మీది బాధ్యత, అపోజిషన్ లో నాది బాధ్యత. కేసు వచ్చిందా, కేసు నేను నడతాను. ఒకే నోట్ మాట్లాడుతుంది, కేసు వచ్చిందా, మీ కేసు నేను నడతాను. ఇంట్లో ఇబ్బందిగా ఉందా, కేసు వచ్చినప్పుడు అది కూడా నాది బాధ్యత. మీకు ఎప్పుడు ఏదున్నా కూడా మీరు ఖచ్చితంగా దృష్టి తీసుకురండి. ఈ రోజు ఒక పెండింగ్ పేపర్ తీసుకోండి. ఇంకొకటి మాత్రం పొరపాటు చేయదు, ఏదైనా సమస్య తిరిగి కేసు ఇవ్వకుండా మాత్రం కేసు ఇవ్వకుండా ఉన్నారంటే మళ్ళీ మళ్ళా జరుగుతుంది. ధైర్యంగా ఒక చోట తిరుగుతారు. నాకు కూడా చెప్పినట్టు పెట్టు 307 పెట్టు, నేను ఖచ్చితంగా చెప్పాను పెడతాను 307. అలా ఈరోజు మీటింగ్ ఉంది, రాత్రి 1 గంటకి ఎఫ్ఐఆర్ కట్టాను. నాకు 4 ఎఫ్ఐఆర్లు కట్టాను. గొడవ చేసుకున్న నా పైన ఎఫ్ఐఆర్ కట్టాను. ఈ మీటింగ్ పోతే మీకు మధ్యలో అరెస్ట్ చేస్తాను. అరెస్ట్ చెయ్యి, నేను పోతాను. నేను కూడా నేను ఏడా పోను. ఈ రోజు నేను మీటింగ్ మీటింగ్ పోతాను. ఈ రోజు ఖచ్చితంగా ఇంటికి వచ్చాను. నేను సిద్ధంగా ఉంటాను. ఒక్కసారి ఎదుర్కొంటాను, ఒకసారి నాకు వస్తారేమో అంటే 100 దెబ్బలు తింటాను. ఒక్కసారి ధైర్యంగా ఉంటే 100 సార్లు ఒకసారి మొదలు పెడితే పికప్ చేసుకుంటాను. ఆ పక్క ఎవరున్నారు ఓట్లు పడ్డాయి. 10 మంది ఉంటే వాళ్ళు జాగ్రత్త చేసుకుంటారు. మనోళ్ళు పైన కొంతమంది సరే మంది ఎవరికైనా నష్టం జరిగిందా, నాకు గోడ కొట్టేస్తారని కూడా చెప్పండి. మళ్ళా గోడ పెట్టినారు. రాజకీయంగా మీరు నష్టపోయినారా, నాకే వేరే ఏదైనా కూడా నా వాళ్ళు ఏమన్నా ఇద్దరు కూర్చోండి. రాజకీయం రాసి ఊరికి నష్టమైంది. కేసులు ఇంకేం కేసులు కావాలి, కేసు నడిపేదానికి ఒకవేళ మనలో కానీ కేసులు పెట్టారా, అవన్నీ నేను ఏం కావాలి, ఏం చెప్పాలి, ఏ విధంగా పంచాయతీ వారీగా పికప్ చేస్తున్నాం. పంచాయతీ వారిగా అయితే మనకు ఉన్నారు. ఇంకొక విషయం నన్ను ఫైనల్ గా ఒక విషయం ఏంటంటే, లాస్ట్ లో ఒకరికి సమస్య వచ్చిందని ఒకరు ఎగరగొట్టారంటే మాత్రం ఇబ్బంది. ఒకరికి సమస్య వచ్చిందని చెప్పి ఒకరికి అందరూ కలిసి ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ఒకరికి నాకు వచ్చిన సమస్య నేను పోవాలి, నాకు వస్తే అమలు రావాలి. అటు ఉంటేనే మీ మండలంలో ఇది అవుతుంది. నేను అన్ని చేయగలుగుతాను. నేను ధైర్యం తెచ్చిపోయలేదు కదా, అన్ని చేయగలుగుతా. మీరు అడిగేటువంటి నా చేతిలో ఉండేది. ఈ ఊర్లో వచ్చి మీకు గట్టుకోవడం పంచాయతీ, ఇంకోటి పంచాయతీ, మీ ధైర్యం లేకపోతే ఏం చేయగలుగుతాను. మీ నియోజకవర్గం ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని చేయగలుగుతాను. మీరు ధైర్యంగా ఉంటే నేను మీతో దానికంటే ఇక్కడ వచ్చి నా తలపడ వచ్చి ఏలేస్తాడు. అది ఊర్లో కూడా మనం ఇంటికి వచ్చి కట్టుకోవాలా లేదు. ఆ ఊర్లో నలుగురే ఉన్నారు, మా ఊళ్ళో 50 మంది నిలబడితే ఒకసారి సమస్య, రెండోసారి రాదు, రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యేసి చేయలేదు. ఈ మనలంతా మనం ఏ రోజైనా పొరపాటు చేసినప్పుడు మనం పూర్తి మనం ఆస్తి పుట్టింది చెప్పండి.